ఎస్ సార్. అలాగే ఇప్పుడు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇవన్నీ కూడా వరల్డ్ వార్గా మారే ప్రమాదం ఎంతవరకు ఉందంటారు? వరల్డ్ వార్గా మారే ప్రమాదం ఉంది అనిపించట్లేదు. మ్మ్. పరోక్షంగా చైనా రష్యా సహకరిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ మిత్ర దేశాలు వాళ్ళు. మ్మ్. తర్వాత ఇరాన్ ఆక్రమించి దీర్ఘకాలంలో ఆ రెండు దేశాలని ముందు ఇబ్బంది పెట్టి ఆ తర్వాత ఇండియాని కూడా ఇబ్బంది పెడతారు. కాబట్టి ముందు గల్ఫ్ని చేతులు పట్టుకొని ఆ రెండు దేశాలకు, ముఖ్యంగా చైనా ఇవాళ ఆర్థిక శత్రువు, పోటీ పడుతుంది. దరిదాపు 8 రంగాల్లో 4 రంగాల్లో ఓవర్టేక్ చేసింది అమెరికాని చైనా. కాబట్టి భవిష్యత్తులో ఇంకా కష్టం అవుతుందని చెప్పేసి చైనాను ముట్టడించడానికి ఇవాళ గల్ఫ్ని చేతుల్లో ఉంచుకోవడానికి ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. కాబట్టి చైనా రష్యా పరోక్షంగా సహకరిస్తున్నాయి తప్ప ప్రత్యక్షంగా యుద్ధానికి వచ్చేటువంటి స్థితులు లేవు. ఎందుకంటే రష్యా గత 4 ఏళ్ల యుక్రెయిన్ తోటి దిగబడిపోయి ఉన్నది. చైనా ఆర్థికంగా బలమైన దేశం అయినప్పటికీ డిఫెన్స్ ఎక్విప్మెంట్లో అమెరికాతో పోట్లాడే స్థితికి ఇంకెదగలేదు. కాబట్టి అవి ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొని అమెరికాను ఢీకోవాలన్నటువంటి ఉద్దేశం లేదు. అది ప్రపంచానికి కూడా మంచిది కాదు. వాళ్ళిద్దరు అట్లా ఒకవేళ ముందుకు వస్తామంటే ఇతర దేశాలన్నీ కూడా వాటిని రిక్వెస్ట్ చేస్తాయి ఆ విధంగా ఇన్వాల్వ్ కావద్దని. కాబట్టి సహజంగానే వినేవాడికే చెప్తుంటారు పెద్ద మనుషులు. కాబట్టి ఇవాళ వినని అమెరికా, వినని ఇజ్రాయెల్ ఒప్పించే పరిస్థితి లేదు. దీనికి ఒకటే పరిష్కార మార్గం. దేశాధినేతలు కూడా ఆనాటి ఇందిరాగాంధీ లెక్క అవుట్ రైట్గా రిజెక్ట్ చేసే స్థితిలో లేరు. కాబట్టి ప్రజలు సమీకరించబడి ప్రజల ప్రదర్శనలు, ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా గూడగట్టడం, అమెరికా ఇజ్రాయెల్నే కాదు, నెతన్యాహు లేకపోతే ట్రంప్కి వ్యతిరేకంగా ప్రదర్శనలు కావు. అన్ని దేశాల్లో కూడా వాటికి మద్దతు ప్రకటించే దేశాధ్యక్షులు, దేశాధినేతలు ఎవరు ఉండరో వాళ్ళకు వ్యతిరేకంగా కూడా ప్రదర్శనలు జరిపి మీరు ఎందుకు యాక్టివేట్ కావట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించే స్థితికి ప్రజా ఉద్యమం చేరుకుంటే అప్పుడు అమెరికా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఒత్తిడి పెరిగే, అమెరికాలో ఇతర దేశాల్లో పెరిగిన ఒత్తిడి కన్నా అమెరికా ప్రజలు ఎక్కువ ఒత్తిడి చేయగలిగారు. తర్వాత అమెరికాలోని ప్రతిపక్షం ఎక్కువ ఒత్తిడి చేయగలిగింది ట్రంప్ మీద. కాబట్టి ఈ మాత్రం విరామం ప్రకటించండు. అయినా ఇంకా తను డిఫెన్స్లు ఉండడు కాబట్టి ఇరాన్లో ఎఫెన్స్లు ఉంటే అమెరికాలో కూడా ఎలక్షన్లో ఎఫెన్స్లు ఉంటాయనే ఉద్దేశంతో తను మళ్ళీ బూతల దాడులో పూనుకునే అవకాశం ఉంది. ఎస్ సార్. అలాగే ఇరాన్ కూడా యుద్ధంలో తగ్గేదేలే అంటోంది. అమెరికాను, ఇజ్రాయెల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. అలాగే ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది, ఇక్కడికి వస్తున్న వారికి స్వాగతం, తిరిగి వెళ్ళడం మాత్రం శివపేటికల్లోనే అని. సో ఇంత గట్టిగా ఇరాన్ ఉంది అంటే దేనికోసం? రక్షణ కోసమా లేదంటే శక్తి ప్రదర్శన కోసమా? అది వాళ్ళ కమిట్మెంట్కి ఇండికేషన్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ రెచ్చగొట్టలేదు, ఏ దేశాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టలేదు, వాళ్ళు ఏ దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసే స్థితులు లేరు. అటువంటి ఇరాన్ మీద అకస్మాత్తుగా అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసి సర్వనాశనం చేసింది ఇరాన్ని. సహజంగానే అంతా పోయినాక ఇంకేముంది పోరాటం తప్ప అనుకునేటువంటి తెగింపు వస్తుంది. వాళ్ళ మెంటార్ ఆయన ఖొమేని చనిపోయాడు. తర్వాత అణుశుద్ధి కర్మాగారాలని నాశనం చేశారు. తర్వాత మిగతా అన్నిటిని కూడా డ్యామేజ్ చేశారు. కాబట్టి పోతే ప్రాణమే కదా అనుకునే స్థితిలో ఇరాన్ ఉంది ఇవాళ. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాక్షసత్వంగా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ ఆక్రమించి ఎందుకు ఇరాన్కి ఆ ఇంపార్టెన్స్ ఉందంటే ప్రపంచ ఆయిల్ రిజర్వ్స్లో 12% ఇరాన్లో ఉన్నాయి. సౌదీ అరేబియాలో ఏ స్థాయిలో ఉన్నాయో, తర్వాత వెనిజులాలో ఏ స్థాయిలో ఉన్నాయో ఇరాన్లో కూడా కొద్ది గొప్ప తేడాతో ఆ స్థాయిలో ఉన్నాయి. తర్వాత తేలికైనటువంటి ఉత్పత్తి ఖర్చు తక్కువ. అమెరికాలో ఒక బ్యారెల్ తయారు చేయాలంటే క్రూడ్ ఆయిల్ $45 బ్యారెల్కు, ఇరాన్లో $14. కాబట్టి చౌకగా లభించేటువంటి ఆయిల్ మొత్తాన్ని చేతులు పట్టుకొని ప్రపంచాన్ని తన గ్రిప్పులో పెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ బూతల దాడులకు కూడా పూనుకుంటుంది. సార్, అలాగే ఈ యుద్ధం ఈ విధంగానే కంటిన్యూ అయితే ప్రపంచమంతా షట్ డౌన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అలాగే సోషల్ మీడియాలో కూడా ఇండియాలో లాక్డౌన్ వచ్చే పరిస్థితులు వస్తున్నాయి అనేసి అంటున్నారు. సో ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే ప్రపంచమంతా షట్ డౌన్ అయితే మళ్ళీ ఇండియాలో లాక్డౌన్ వస్తే మనం ఏ విధంగా ఎదుర్కోగలుగుతాం? ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్డౌన్ పెట్టే స్థితి లేదు. ప్రపంచంలో ఏ దేశం లేదు, ఇక్కడ లేదు. కానీ ఖచ్చితంగా మరొక నెల ఇలాగ పొడిగించుకుంటూ పోతే, ఇలాగ ఆయిల్ సంక్షోభం ఉంటే, ఇలాగ ఆర్మూర్ జలసంధి నుంచి వచ్చే పరిస్థితి లేకపోతే ఖచ్చితంగా ఎకానమీ స్టాండ్ స్టిల్కి వచ్చేస్తాయి. మనం లాక్డౌన్ అంటున్నాం, దరిదాపు లాక్డౌన్కు దగ్గరగా ఉండే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో
ఆయిల్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ లేదు, ఉమ్, గ్యాస్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ లేదు, ఉమ్, ఆయిల్ లేకపోతే పరిశ్రమలు లేవు, ఉమ్. గ్యాస్ లేకపోతే పరిశ్రమలు లేదు. పప్పులు ఇవి కూడా ఇటువంటి పరిస్థితి దొరకవనేసి అంటున్నారు. కేవలం తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చే ఇంపోర్ట్స్ లేవు. ఉమ్, మనం ధాన్యాలు కానీ, పప్పు ధాన్యాలు కానీ, ఆయిల్స్ కానీ ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి దాదాపు ఇప్పటికే 0.4% ఇంటర్నేషనల్ ట్రేడ్ తగ్గింది. తర్వాత జీడిపిలు కూడా ఆ మేరకు తగ్గుతున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఇట్లాగే మరొక నెల రోజులు కొనసాగిస్తే ఖచ్చితంగా సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుందంటే దరిదాపు ప్రపంచం మొత్తం ఆయిల్ రిజర్వ్స్లో గల్ఫ్నే 50% పైన ఉంది. ఇది ఒక అంశం. అట్లాగే ప్రపంచంలో దొరికేటువంటి గ్యాస్లో గల్ఫ్లోనే సగం ఉంది. తర్వాత భారతదేశంలో మన దేశంలో దొరికే పెట్రోల్లో మన దేశంలో దొరికేది 12%, 88% దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు రష్యా సప్లై చేస్తుంది కాబట్టి కొంతమేరకు బయటపడుతున్నాం. అది ఆగిపోతే అది కూడా కష్టమే. అట్లాగే గ్యాసు 51% దిగుమతి చేసుకుంటున్నాం. అది ఆగిపోతే సమస్యలే. కాబట్టి దరిదాపు ప్రపంచమంతా సంక్షోభానికి లోనయ్యింది. అందులో భారతదేశం కూడా ఉంటుంది. ఇంకా యుద్ధం ఇట్లాగే కొనసాగితే ఇప్పుడు కొంత ఆల్టర్నేటివ్గా రష్యా నుంచి మనకు ఇంపోర్ట్ అవుతున్నాయి కాబట్టి కొంతమేరకు మనం మసులుకోగలుగుతున్నాం కొంతమేరకు. సార్ మీరు అన్నట్టు ఒకవేళ నిజంగానే లాక్డౌన్ కనుక వస్తే, ఒకసారి లాక్డౌన్ వచ్చినప్పుడే 2020లో కరోనా టైంలో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. మరి ఈసారి ఏ విధంగా ఉండబోతుంది? మళ్ళీ ఎవరు సహాయం చేస్తారు? సో ఎట్లా ఉండబోతుంది? ఎప్పుడైనా సంక్షోభం ఉన్నప్పుడు పబ్లిక్ ఎక్స్పెండిచరే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే అమెరికాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ, మిగతా దేశాలన్నిట్లో కూడా ప్యాకేజెస్ ప్రకటించారు. అట్లే ప్రజలకు ప్యాకేజెస్ ప్రకటించి కర్మాగారాలు మూతపడితే వాళ్ళకు వేతనాలు ఇవ్వటం, అసంఘటిత రంగంలో కానుమతి చేస్తే వాళ్ళకు భోజనాలు పెట్టడం, ఇటువంటివన్నీ చేశారు. అనేక దేశాలు చేశారు. అమెరికాలో చేశారు, ఇంగ్లాండ్ చేశారు, మన దేశంలో చేశారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సంక్షోభం ఉంటే పబ్లిక్ ఎక్స్పెండిచరే, అంటే ప్రభుత్వమే ఖర్చు పెట్టి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఫిజికల్ ప్రొడక్ట్స్ అవైలబుల్ లేకపోతే చేసేది ఏం లేదు. కానీ కొనుగోలు శక్తి పడిపోకుండా ప్రజల ఆదాయానికి పంపింగ్ చేసి, మనీ పంపింగ్ చేసి అవి బ్యాంక్ అకౌంట్లలో జమ చేయటం, లేదా ప్రత్యక్షంగా పంపిణీ చేయటం, ప్రత్యక్షంగా వస్తు సేవలు పంపిణీ చేయటం, ఇవన్నీ కొన్ని మార్గాలు. గతంలో లాక్డౌన్లో ఈ పనులన్నీ చేశాం, కొంతమేరకు సక్సెస్ అయ్యాం. కాబట్టి ఆల్టర్నేటివ్గా అది తప్ప ఇంకో మార్గం లేదు. అందుకని పబ్లిక్ ఎక్స్పెండిచరే ఎప్పుడు వచ్చినా, ఆర్థిక సంక్షోభం వచ్చినా, ఆర్థిక మాంద్యం వచ్చినా, ఏదొచ్చినా పరిష్కార మార్గం అదే. కాబట్టి మనకున్నటువంటి పరిష్కారం కూడా అదే చూసుకోవాల్సి వస్తుంది. ఇక ఫిజికల్ ప్రొడక్షన్ అంటావా, అది మన దేశంలో సరిపోని బియ్యం నిల్వలు ఉన్నాయి, వాటికి కొదవలేదు. కాబట్టి బియ్యం నిల్వలకు కొదవలేదు, గోధుమ నిల్వలకు కొదవలేదు. కాబట్టి ఆయిల్స్ ఒక్కటి మనకు సరఫరా అయితే ఈ మేరకు మనం కొంతమేరకు సంక్షోభం పూర్తిగా దిగబడకుండా కొంత మనం రెమిషన్ దొరికే అవకాశం ఉంది ఉందంటారు.